ఇక్కడ కిరణ్ రాయల్ గారు చేసిన తప్పు ఏదైనా ఉందంటే కంపల్సరీ ఆయన పెళ్ళయి భార్య ఉండగా మరొక మహిళతో ఆయన ఈ సత్సంబంధాలు కొనసాగించడం అనేది 100% తప్పు. అది వేళ చేసిన తప్పే, మొన్న చేసిన తప్పు, 5 సంవత్సరాల క్రితం చేసిన తప్పే. తప్పుని తప్పనాలండి, మర్చిపోయారు మన వాళ్ళు. ఏమైనా ఉందా, మన పార్టీ వాడు తప్పని మనం ఒప్పుకుంటే అది మన పార్టీ తప్పు ఎలాగొద్ది? మరి ఇదేం దరిద్రం నాకు అర్థం కాదు. అదే ఆయన అయితే మేడం గారి విషయానికి వస్తే ఇవిడేమన్నారు, నేను మోసపోయాను, నాకు ఏదో లైఫ్ ఇస్తానని నేను నమ్మి అతను 1,20,00,000 ఇచ్చాను, నన్ను మోసం చేశాడు కాబట్టి ఆయన మీద ఇప్పుడు కఠిన చర్యలు తీసుకోండి అంటుంది. అసలు ఈవిడ మోసపోవడం ఏంటి? కిరణ్ రాయల్ గారికి పెళ్ళైందని తెలుసు, ఆయనకు భార్య ఉందని తెలుసు, తెలిసినప్పుడు ఆయన పుల్లర కలుపున పూల కబుర్లు చెప్తాడు. చెప్తే మీరెందుకు నమ్మారు? మీ భర్త బ్రతుకున్నాడు, ఆయన భార్య ఉంది, ఈ టైంలో మీరు డబ్బులు వేరే పరాయి మగారికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? తర్వాత మీ భర్త చనిపోయిన తర్వాత మీకు లైఫ్ ఇస్తానన్నాడు. ఇతను ఎవరు లైఫ్ ఇవ్వడానికి? మీకు మీరు బ్యాచులర్ కాదు, అలాగే అతనేమైనా బ్యాచులర్ అంటే అతను కాదు, అతనికి పెళ్ళైంది, భార్య ఉంది. భార్య ఉన్న ఒక భర్త వచ్చి మీకు లైఫ్ ఇస్తానని మీరు నమ్మరు? నమ్మటమే కాకుండా సరే లైఫ్ ఇచ్చాక చూద్దాంలే కిరణ్ అన్నారా? అబ్బే ఇచ్చేయడమే, బంగారం చేయని అడిగి లేచేయడమే. మీకు నచ్చినప్పుడు మీకు ఇష్టమై మీరు చేసుకుంటారు పనులు, అవి తర్వాత ఏమైనా చెడితే నేను మహిళను కాబట్టి నేను మోసపోయానంటూ ఎంతవరకు బాబు? ఇదేం దరిద్రం నాకు అర్థం కాదు. ఇద్దరిది తప్పే.